ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలో వర్కర్గా రాలేదు, నీకు మొగుడిగా, నీ మమ్మీకి అల్లుడిగా వచ్చానే నా దొంగ పెళ్ళామా. ఈ ఫ్యాక్టరీలో వర్కర్గా నిన్ను పీకి పారేశాక నా అమ్మి పేరు నా పేరు చెప్పుకునేగా లోనికొచ్చుంటావో. మమ్మీ చెప్పుకోకపోతే గేట్ బయటే ఉండేవాడు కదా, ఇక్కడి దాకా వచ్చి ఉండేవాడే కాదు. సర్లే చెప్పబ్బి, దేనికొచ్చుండావో? దేనికి అన్యాయంగా అంతమందిని పనిలోంచి తీసేశారు? దేనికో ఈ పాటికే నీకు అర్థమై ఉంటాది కదబ్బి. నా ఒక్కడి మీద కోపాన్ని అంతమంది అమాయకుల మీద చూపించడం అన్యాయం అవుతుందట. ఏంటి అమాయకుల? నీ ఒక్కడిని తీసేస్తే అన్యాయమని అల్లరి చేసేది వాళ్లే కదా. అందుకే సమన్యాయం పాటించాలని నిన్ను వాళ్ళని ఒకేసారి కవతల పారేశామబ్బి. తప్పు చేశావత్తా. తప్పు చేయడం కాదబ్బి, తుప్పు తుప్పు రేగ్గొట్ట. ఏం బావుగారు? మరే అఖిలాండేశ్వర మజాకానా? పాపం అయ్యా, వెంకిబయ్య ఇంట్లో ఓ రెచ్చిపోయాడు, మరి ఫ్యాక్టరీలోనేమో చచ్చుబడిపోయాడు. రై చుంచు, ఈ వెంకీగాడు ఇంట్లో అయినా వీధిలో అయినా సింహమేరా. మీలా ప్లేస్ని బట్టి కలర్స్ మార్చే పర్సనాలిటీ నాది కాదు. ఇంట్లో జరిగినవన్నీ మనసులో పెట్టుకుని ఫ్యాక్టరీలో వర్కర్ల మీద ప్రతాపం చూపిస్తానంటే నేను చూస్తూ ఊరుకోనత్తా. ఊరుకోక ఏం చేస్తావబ్బి? ధర్నా చేస్తావా, దీక్ష చేస్తావా, లేక కోర్టుకి పోతావా? ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాను. హలో పకోడీ బాబు, ఒకసారి దీనిలో లుక్ వేసుకో. నిన్ను, నీతో పాటు పీకి పారేసిన వర్కర్లను డ్యూటీలోకి తీసుకునే ముందు మిమ్మల్ని మేము ఎప్పుడు జాబ్లో నుంచి తీసేసిన కారణాలు అడుగము అని ఒప్పుకొని సంతకాలు పెట్టిన పేపర్స్. కనుక నువ్వు ఏం చేసినా, ఎక్కడికి పోయినా పోయిన ఉద్యోగాలు రావబ్బి. సర్లే, ఇంక నువ్వు పో, చాలా పనుండాది. నువ్వు నీ చెల్లిని నా ఇంట్లో అడుగు పెట్టించుండావు, నేను నిన్ను నా ఫ్యాక్టరీ నుంచే బయటికి గెంటించిన లెక్క సరిపోయి ఉండాది కదూ. తిక్క కుదిరినట్టే కదూ. ఈకకి కేకకి నీకు తేడా తెలియట్లేదత్తా. ఈక కేక మ్యాగీ, ఈకా మీన్స్ బర్డ్ హై, కేకా మీన్స్ దద్దరిల్లిపోవడం, అదనమాట. ఎగ్జాక్ట్లీ రా భద్రంగా. అతో నువ్వు నన్ను ఇప్పుడు ఫ్యాక్టరీలో నుంచి పంపించేది ఈక, కానీ నేను నా చెల్లిని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టింది కేక. కానీ చూస్తుండతా, నీకు ఈ ఈకలో సంతోషం కూడా ఎక్కువసేపు ఉండనివ్వను. అత నువ్వు వర్కర్స్ని ఎలాగైతే గెంటేశావో అంతకంటే డబుల్ ఫోర్స్తో తిరిగి వాళ్ళని లోపలికి తీసుకొస్తా. అలాగే దీన్ని అనగా నా పెళ్ళాన్ని నీకు చెప్పినట్టుగానే నా ఇంటికి తీసుకుపోతా. వస్తా అత్త. మమ్మీ, ఇంత జరిగినా కూడా వీడు అసలు తగ్గడేంటి?
వీడి కాన్ఫిడెన్స్ ఏంటి? కాన్ఫిడెన్స్ లేదు, కాకరకాయ లేదమ్మీ. వాడు కాళ్ళు పైకి చేతులు కిందకి పెట్టి తపస్సు చేసిన ఆ వర్కర్లని తిరిగి తీసుకురాలేడు. అది వాడికి తెలుసు. కాకపోతే మన ముందు నోరు మూసుకొని పోతే ఆడి గాలి పోతాదని అట్టా వాగిపోతుండాడంతే. నువ్వేం పట్టించుకో మాకు. అఖిలమ్మ, కొత్త జంట చక్కగా రెడీ అయ్యి ఎక్కడికో పోతున్నట్టున్నారు. మాయా, కొత్త జంట ఎక్కడికి పోతారు? ఏ సినిమాకు షికారుకు అయి ఉంటుంది. వినయ్, దీన్ని తీసుకుని ఆడిపోతుండావు? అది అత్తయ్య, మా అమ్మని చూడాలని వెళ్తున్నాం అత్తయ్య. నేను నిన్ను అడిగినానా? ఎందుకు మధ్యలో తలకై దూరుస్తావు? అమ్మా, వెళ్ళి వెంటనే వచ్చేస్తాం అమ్మా. ఇది వెళ్ళి వెంటనే రాకపోతే ఆ ఇంట్లోనే ఉండని, నాకే సంబంధం లేదు. కానీ దాని వెంట నువ్వెళ్లాల్సిన అవసరం ఏముండాది? అది వెళ్ళిపోతాదిలే, కానీ నువ్వు ఏడ్నే ఉండు. అది తనొక్కతే ఎలా వెళ్తుందమ్మా? అదేంట్రా అన్నయ్య, ఇన్ని రోజులు తనొక్కతే ఆ ఇంటికి ఇంటికి తిరగలేదా? ఏదో చిన్నప్పటి నుంచి నువ్వు తోడు లేకుండా తను అడుగే పెట్టలేదన్నట్టు అమ్మని అలా అడుగుతున్నావు. అది కాదు వినయ్, నువ్వు కాదు అన్నావంటే ఏం జరుగుతాదో నీకు బాగా తెలుసు అనుకుంటా. దీనన్న పంచాయతీలో నన్ను బురిడి కొట్టించి అందరి ముందు నన్ను ఇరికించబట్టి దీన్ని ఇంట్లోకి రానిచ్చుండా. నువ్వు దీన్ని సాకుగా పెట్టుకుని దొరికిందే సందు అని దీంతో చట్టా పట్టాలేసుకుని తిరగతా ఉంటానంటే మాత్రం చూస్తా ఊరుకోను. అక్క, కొత్త జంట సంతోషంగా బయటికెళ్తున్నారు. ఎక్కడికి అని అడగకూడదక్క. నోరు ముయ్యి. నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు. ఏం మాట్లాడాలో నాకు బాగా తెలుసు. వినయ్, అత్తయ్యని కాదని ఎందుకు వెళ్ళడం? ఆగిపోదాం. ఆగమ్మ విద్య.